ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ అండ్ కార్పొరేషన్ ఎలక్షన్లో భాగంగా నోటిఫికేషన్ విడుదలైంది. మరి నిన్నటి రోజు నుంచి నామినేషన్లు ప్రారంభమైనాయి. భారతీయ జనతా పార్టీ గద్వాల్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఈరోజు మొదటి లిస్ట్ని విడుదల చేస్తూ ఉన్నాం. ఈ మొదటి విడతలో 37 వార్డులకు గాను 24 వార్డులని ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు గారు ప్రెస్ రిలీజ్ చేయడం జరిగింది, లిస్టు పంపడం జరిగింది. ఆ లిస్ట్ని ఇప్పుడు మేము కూడా ఈ గద్వాల్ మున్సిపాలిటీలో పత్రికాముఖంగా అభ్యర్థుల యొక్క లిస్టును కూడా ప్రవేశపెడతా ఉన్నాం. మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా గద్వాల్ మున్సిపాలిటీ గతంలో కూడా భారతీయ జనతా పార్టీ గెలవడం జరిగింది. తరువాతి క్రమంలో గత ఎలక్షన్లో 11 మంది అభ్యర్థులు ఇక్కడ భారతీయ జనతా పార్టీ మీద గెలవడం, ఇప్పుడు 24లో కూడా ప్రకటించినటువంటి అభ్యర్థులలో ఖచ్చితంగా వచ్చేటువంటి 13 రిజల్ట్ రోజు భారతీయ జనతా పార్టీ గద్వాల్ మున్సిపాలిటీ మీద కాషాయ జెండా ఎగరవేయడం ఖచ్చితంగా ఖాయం. చూస్తున్నట్లయితే గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ కానీ, ప్రస్తుత ప్రభుత్వం కాంగ్రెస్ కానీ వీళ్ళిద్దరూ కూడా ఎన్నో హామీలను ఇచ్చి తెలంగాణ ఏర్పడ్డ తర్వాత బీఆర్ఎస్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేక మరి కాంగ్రెస్ని పట్టం కట్టడం జరిగింది. మరి 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తూ ఉన్నాం. లోకల్ బాడీ ఎలక్షన్స్ లేకుండా ఏ ప్రభుత్వం కూడా గ్రామ పంచాయతీలు కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు ముందుకు వెళ్ళేటువంటి ఆస్కారం లేదు అభివృద్ధిలో. మరి 2 సంవత్సరాల కాలయాపన తర్వాత మరి సర్పంచ్ ఎలక్షన్లు లేటుగా పెట్టడం, ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లు ఎదురు చూస్తున్న క్రమంలో ప్రకటించడం, అభివృద్ధిని ఆమడ దూరంలో పెట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలో అన్ని రాష్ట్రాలలో డబుల్ ఇంజన్ సర్కారు అని అభివృద్ధిలో దూసుకుపోతున్నటువంటి తరుణం కాబట్టి ఖచ్చితంగా ఈ 123 మున్సిపాలిటీల్లో రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకొని గద్వాల్ కూడా 37లో సుమారుగా 30 పైన వార్డులను ఖచ్చితంగా గెలుస్తుందనేటువంటి ఆశాభావం మాకుంది. గద్వాల్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తామని చెప్పేసి చెప్తా ఉన్నాం.